సారీ తమ్ముడు, కొంచెం లేట్ అయింది. దారిలో ఎవడో నా బండి మీద చెయ్యేస్తే చెయ్యి తీసొచ్చా. మీలో డిఎస్పీ ఎవడ్రా? అరే ఏంటి తమ్ముడు, ఇప్పుడేగా ఫోన్ చేసి ఒకళ్ళు 60,000 ఇవ్వాలి, వాళ్ళని చిత్తకొట్టాలని చెప్తుంది కదా. అయితే మీలో డిఎస్పీ లేడనమాట. పోనీ ఎక్కడుంటాడో చెప్తారా? ఎక్కడో ఏంటన్నా, ఇక్కడే నేనే డిఎస్పీని. అయితే మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఎవడు? రాన్న చూపిస్తాం, పదండి. ఎవడాడు? అదిగోనన్నా వాడే. అదేందన్నా నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ముయ్. ఏంటి తమ్ముడు, వీడికేం అర్థం కావట్లేదు అంటున్నాడు. దీంట్లో ఏమైనా కిరికిరిందా? అన్నాం, నువ్వు దాదాగిరి చేయి, మేము నీ గులాంగిరి చేస్తాం, అంతే తప్ప ఇందులో ఎలాంటి కిరికిరి లేదు. ఏంటి నువ్వు చేసినవా? నీకేమైనా అనుమానమా? అంటే నేను వస్తున్నానని తెలిసే నువ్వు భయపడకుండా వస్తున్నావురా? ఇదేంటి, ఇది నా వ్యాపారం. ఏంట్రా వ్యాపారం? 60,000 తీసుకొని దొబ్బేయటం వ్యాపారమా? చెప్పు. సీను అది కాదయ్యా. చెప్పు, ఎప్పుడు ఇస్తావు డబ్బులు? చెప్పు చెప్పు. ఒకడు పొడుగ్గా, ఒకడు పొట్టిగా, ఒకడు ఎర్రగా, వాళ్ళే డిఎస్పీ అని చెప్పారే. పొడుగాడంటే ఆ ప్రమోద్ కూడా అయి ఉంటాడు. మాట్లాడవేరా? లేరా? మాట్లాడు. వాళ్ళెవరా? వాళ్ళనే నాకు 60,000 వేయాల్సింది. అవునా? అదేంటి వాళ్ళే డిఎస్పీ అని నీతులు చెప్పారే. వాళ్ళు సొంత అదవులు బాబు. చంపుతా వాళ్ళనేమన్నా ఎదవలన్నా చంపుతా. వాళ్ళ తెలివి నాకు నచ్చిందిరా. వస్తా. ఎందుకే ఇక్కడ ఆపావు? సార్ని హెల్ప్ అడుగుదామే. వద్దు తల్లోయ్, ఆడపిల్ల అర్ధరాత్రి అంటూ అర్థం పర్థం లేని వాగుడంతా వాగుతాడు. ఏం కాదే, ఒకవేళ వాగిన ఏదో సొల్యూషన్ అయితే ఇస్తారు, అడిగి చూద్దాం రండే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరేంటి టైం 10 అవుతుంటే ఎక్కడికి వెళ్ళారు? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మా స్నేహితురాలు పుట్టినరోజు పండక్కి వెళ్ళొస్తుంటే దారిలో సినిమా హాల్ కనిపించిందండి. 4 టికెట్లు కొనుక్కొని సినిమాకి వెళ్ళొస్తున్నారా? ఓకే ఓకే. ఇలా లంగా ఓణి వేసుకుంటే నమ్ముతారా? సార్ ఇదంతా కాదు గాని మా వార్డెన్ మేడం తిడుతుంది సార్. ప్లీజ్ సార్ ఏదో ఒకటి చేయండి. నేనేం చేయాలి? ఎందుకు చేయాలి? ఆడపిల్లలు ఆపదలో ఉన్నాం కదా సార్. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా మనం ఒకటే కదా సార్. వీళ్ళని మంచి చేసుకుంటే రేపు సరస్వతి విషయంలో హెల్ప్ అవుతారు. ఇంకొద్దిసేపు ఆగితే గుడ్ మార్నింగ్ అనే టైంలో గుడ్ ఈవినింగ్ ఏంటి? పోనీ అప్పుడే వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పమా మేడం? జోకా? క్రాక్. మీరేంటి నా పర్మిషన్ లేకుండా 10:30 దాకా ఎక్కడ? వీళ్ళెక్కడికి వెళ్ళలేదు మేడం. మా చెల్లెలు బర్త్డే ఫంక్షన్ కి ఈ చెల్లెళ్ళు తీసుకెళ్ళి వస్తున్నాను. అయ్యయ్యో మీ చెల్లెలు. అయితే ఏంటయ్యా, నా పర్మిషన్ తీసుకోవాలి కదా? ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్ లేదు, రేస్ కోర్స్ లేదు. సారీ చెప్పా. నో, నేనెందుకు సారీ చెప్పాలి? దొంగలకి సారీ చెప్తే లేదు కానీ వార్డెన్ కి సారీ చెప్తే తప్ప. అమ్మని, ఈవిడికి రాత్రి మ్యాటర్ తెలిసిపోయినట్టుంది. సారీ మేడం, మీరు వెళ్ళండమ్మా. నా గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తుంటే మీకు కుళ్ళు. అవునవును, ఆవిడ పెద్ద ఐశ్వర్యరాయ్, మా కుళ్ళు. నా కళ్ళతో చూడరా, ఐశ్వర్య అలాగే ఉంటుంది. అరే పార్దా, గ్యారంటీగా వస్తుందంటావా? అవతల క్లాస్ పోద్ది. బయలుదేరారండి, అక్కడికి మేమేదో బేవార్స్ గాలమైనట్టు. నన్ను కల్పకు, నువ్వే బేవర్స్ గాడివి. లేకపోతే ఇలా క్లాస్ లేకొట్టి రోడ్డు మీద తొక్కలో అమ్మాయి కోసం. ఆ అమ్మాయి పాపం ఏదో పని మీద వెళ్తుంటే ఇలా దారి కాచి మాట్లాడడాన్ని ఏమంటారా? దీన్నే బేవర్స్ అంటారు. ప్రేమని కూడా అంటారు, పైత్యం అని కూడా అంటారు. హాయ్. హాయ్, వీళ్ళు నా ఫ్రెండ్స్ ప్రమోద్. హలో. హాయ్. వీడు జైపాల్. నమస్కారం సరోజ గారు. వీడి పైత్యంతో సేమ్ సితారా చేసేటట్టున్నాడే. మీకు మంచి ఫ్రెండ్ ఉన్నారని చెప్పారు, వీళ్ళిద్దరిలో ఎవరు? మేం కాదు మేడం, వాడు మా పార్థసారథి లాగే గొప్ప ఫ్రెండ్ మేడం. మా పార్థసారథికి ఫ్రెండ్షిప్ అంటే పిచ్చి మేడం. అందరూ స్నేహం కోసం ప్రాణం ఇస్తుంటే వీడు డబ్బులు ఇస్తాడు మేడం. పరవశం, నా హార్ట్ ని టచ్ చేసావు పరవశం. నువ్వు చీపో అన్నా నిన్ను వదలను. ఆ పిచ్చి మహారాజు తులసి సార్ను మేనేజ్ చేసి అటెండర్ నుంచి రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి వెళ్తా. ప్రమోషన్ రాగానే నువ్వు కాదు కదా, నిన్ను కన్నా నీ బాబే ఒప్పుకుంటాడు. కొంపదీసి ఆ పాండురంగారావు కాదు కదా? పరవశంతో మాట్లాడుతున్నప్పుడే కాదు, తలుసుకున్నప్పుడు కూడా వచ్చాడేంటి?